హర్ష ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ ఎందరో అమ్మాయిలు తనని చుట్టుముట్టారు. కానీ తనని ఎవరూ ఆకర్షించలేదు. తన మనసులో ఉన్న ఊహాసుందరి కోసమే తన నిరీక్షణ. స్టేట్ లెవెల్ బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచి విజయ దరహాసంతో ఉన్న హర్ష అందం అప్పుడు ఇంకా ద్విగుణీకృతమైంది. అందరి చూపులు తనపైనే. ఎందరో సుందరీమణుల ప్రేమ బాణాలను తప్పించుకొని ఈలవేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికొచ్చేసరికి అంతా కోలాహలంగా ఉంది. తన గెలుపు వలనేమో అనుకున్నాడు. రేపే ఎంగేజ్మెంట్ అంటే కష్టమేమో అన్న సుశీల మాటలకు ఒక్క క్షణం కలవరపాటుగా చూశాడు హర్ష. మనం ఇంట్లో చేసుకుందాం, పెళ్లి గ్రాండ్ గా చేద్దాంలే అన్నాడు తండ్రి ప్రకాష్. ఇంకా ఉండబట్టలేక అమ్మా ఎవరి ఎంగేజ్మెంట్ రేపు అని అడిగాడు. పనులు ఎలా చేయాలా అని అనుకుంటూనే నీదేరా మీ నాన్నగారి ప్రాణ స్నేహితురాలు వాళ్ళ అమ్మాయి డాక్టర్ హిమ, ఇదిగో ఫోటో అంటూ డెకరేటర్స్ తో మాట్లాడటానికి వెళ్లిపోయింది హర్ష మనోస్పందనని గమనించకుండానే. ఆ ఫోటో చూస్తూనే కంగు తిన్నాడు హర్ష. తనకంటే తక్కువ మేనిఛాయ, కాస్త బొద్దుగా ఉండి చీర కట్టుకొని ఉంది. ఫ్యాషన్ సెన్స్ లేదని ఇట్టే తెలిసిపోతోంది. డాడీ ఏంటిది, నాకు కొన్ని నెలల్లో ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అయినా నాకు కాబోయే అమ్మాయి పట్ల కొన్ని అభిప్రాయాలున్నాయి. అలాంటిది నన్ను అడగకుండా అలా ఎలా నిర్ణయం చేస్తారు అని కష్టమన్నాడు. సావిత్రి నాకు ఎంత ప్రాణ స్నేహితురాలో నీకు బాగా తెలుసు. నేను వ్యాపారం చేస్తా అంటే నన్ను నమ్మిన ఏకైక వ్యక్తి తాను. తన నగలన్నీ ఇచ్చేసింది పెట్టుబడిగా. నేను పట్నం వచ్చాను. చాలా తక్కువ టైంలో ఉన్నత శిఖరాలు చేరాను. ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ రాజసం అంతా తానిచ్చిన పునాదులపైనే నిలబడి ఉంది. కానీ తను తర్వాత కనుమరుగయింది. అనుకోకుండా నిన్ననే చూశాను తనని. తాను చేసిన సాయానికి ప్రతిగా నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. తాను చాలా గొప్ప ఇంటికి కోడలిగా వెళ్ళింది. డబ్బు సాయం కోసం కాదు అని ఆగాడు. ఇదే కాకపోతే ఇంకేంటి, నా జీవితాన్ని చిందరవందర చేయడానికా? నాలాంటి అందగాడిని దారాదత్తం ఎలా చేస్తావు? రేపు కంట్రీ లెవెల్లో గెలిస్తే నా దాకా వచ్చి ఫోటో తీసుకోవడం కూడా వీలవ్వదు తెలుసా? అందంగా లేని ఏ వస్తువు నాకు నచ్చదు. అలాంటిది ఇలాంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తా అంటే నేనెలా ఊరుకుంటాను అన్నాడు కోపంగా హర్ష. అంతఃసౌందర్యం కలిగిన ఒక ఆడపిల్ల ఒక ఇంటికి, ఒక బంధానికి ఎంత వన్నె తెస్తుందో సావిత్రి రుజువు చేసింది. కానీ అలాంటి ఆడపిల్ల సమాజానికి ఎంత శోభ తెస్తుందో తన కూతుర్ని చూశాకే అర్థమైంది. కూర్చొని తిన్నా కరగని ఆస్తి తనకుంది. కానీ ఏమాత్రం అహంకారం లేదు. నీలాగా కాలంతో కరిగిపోయే యవ్వన లావణ్యం మీద తాపత్రయం లేదు. తెలిసిందల్లా సేవ మాత్రమే. ఇంతకు మించి మంచి సంబంధం నేను తేలేను. సావిత్రికి ఇప్పుడు క్యాన్సర్, కొన్ని నెలలే బ్రతుకుంటుంది. అందుకే పెళ్లి త్వరగా చేస్తాము. నీకు వద్దనడానికి వీలులేదు. తెలుసా, మోడలింగ్ లోకి వెళ్లే ముందు నాకు వాగ్దానం చేశావు, నేనెవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా అని. అందుకే కదా ఒప్పుకున్నాను. రేపు 7 రెడీ అయి కిందకి రా అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు ప్రకాష్. తండ్రి మాటే ఆ ఇంట్లో శాసనం. ఎంత పేరు సంపాదించినా డబ్బు పెద్దగా రాని పరిస్థితి తనది. ఎదురు చెప్పేందుకు అవకాశమే లేదు. మారు మాట్లాడకుండా నిశ్చితార్థం చేసుకున్నాడు హిమని. మెరిసే కళ్ళు, కల్మషం లేని చిరునవ్వు, అన్ని వయసుల వారిని పలకరించి ఆత్మీయత, ఇవేమీ ఆశని ఆకర్షించలేదు. తనంత కలుపుకోలుగా ఉన్నా పట్టనట్టే ఉన్నాడు. హిమకి తానేదో జీవితం ఇస్తున్న వాడిలా. హర్ష అయిష్టతని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు హిమకి. అయినా తన హుందాతనాన్ని కోల్పోలేదు. తల్లి మాటని మీరదలుచుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. హర్ష నుండి ఒక్క మెసేజ్, కాల్ ఏమీ లేదు. అసలు తన జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చినట్టే లేదు హిమకి. కానీ కాబోయే అత్తమామలను కనిపెట్టుకొని ఉంది. సుశీల అడగకుండా చెప్పే విషయాల వల్ల హర్ష గురించిన వివరాలు తెలుసుకుంటోంది. పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. హర్షకి పోటీకి కూడా. అనుకోకుండా ఒకరోజు హర్షకి పెద్ద యాక్సిడెంట్ అయి బైక్ మీద వస్తుంటే ఒక కాలు విరిగిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేయగా హిమనే దగ్గరుండి అటెండ్ అయింది. తన అనుభవమంతా వాడి శస్త్రచికిత్స చేసినా కాలు అతికించడం అవ్వలేదు. హర్ష నీరుగారిపోయాడు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఇంటికొచ్చాక కూడా ఎవరైతే తన కోసం వెంటపడ్డారో ఒక్కరు కూడా తనని పలకరించలేదు. హర్ష పేరుని పోటీ నుంచి తొలగించారు. ఏ ఉద్యోగావకాశం రాలేదు. ఒంటరైపోయాడు. తన అనుభవాల సారం అంతా కళ్ళ ముందు సాగరమై ఉప్పొంగింది. ప్రతి అహంకారపు అల చెల్లున కొడుతున్నట్టు ఉంది. ముఖ్యంగా హిమని తాను చులకన చేయడం భారిస్తోంది. హిమ మాత్రం తన బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఒకరోజు హాస్పిటల్కి తెమ్మని చెప్పి పెద్ద బాక్స్ తెచ్చింది. ఏంటది అనుకుంటుంటే తెరిచి చూపించింది. ఆర్టిఫిషియల్ కాలు విదేశం నుండి తెప్పించింది. అది చూస్తూనే సుశీల, ప్రకాష్ కళ్ళు చెమర్చాయి. ఇంకా నడవలేడనుకున్న కొడుకుకి మార్గం దొరికేసరికి ఎంతో ఆనందపడ్డారు. అటుగా వచ్చిన సీనియర్ డాక్టర్, మా హిమ తెలివైనదని తెలుసు కానీ ఇంత ప్రజ్ఞ ఉందని ఇప్పటి వరకు తెలియదు. తనకి కాబోయే భర్త కష్టాన్ని అస్సలు తట్టుకోలేకపోయింది తాను. వయసుకు మించిన తెలివి కనబర్చి ఎంతో పరిశోధన చేసి ఒక అరుదైన చికిత్సకి నాంది పలకబోతోంది. ఎంతైనా ప్రేమకి మించిన మందు ఎక్కడుంది?
యు ఆర్ లక్కీ మిస్టర్ హర్ష, అందమైన జీవితం నీ ముందు ఉండబోతోంది అని అన్నాడు. అందమైన జీవితం దగ్గర తన మనసు ఆగిపోయింది. కష్టం తన దాకా వస్తే గాని అందానికి అసలైన నిర్వచనం తెలియలేదు ఇన్నాళ్ళు. మీకేం కాదు అన్నట్టు నవ్వి తన పెదవులు, నేనున్నాను కదా అన్నట్టు చూసి తన కళ్ళు, జన్మ జన్మలకు ఆలంబన అనేలా తనని పట్టుకొని నడిపించే తన చేతులు, కలిసి నడవలేకపోయినా తనతో ఏడడుగులు వేయాలనుకున్న తన మనసు అందమంటే ఏంటో చెప్తున్నాయి. దొరికిన ఏకాంతంలో అప్రయత్నంగా చెప్పాడు, నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నాకంటే అందమైన మంచివాడు నీకు దొరికిన ఏకాంతంలో అప్రయత్నంగా చెప్పాడు, నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నాకంటే అందమైన వాడు మంచివాడు నీ మంచితనానికి ప్రజ్ఞకు దొరుకుతారు. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అన్నాడు హర్ష. రేపు పెళ్ళయ్యాక మీకు ఇలా అయితే నాతో ఇలానే అంటారా? పెళ్లి కేవలం శాస్త్రం. మనసులు మనం పెళ్లికి ఒప్పుకున్నప్పుడే కలిసిపోతాయి. ఇతను నా భర్త అని అనుకున్నాకే కదా పెళ్లి తంతు జరిగేది. అందం చూసి ఇష్టపడి చేసుకునే పెళ్లి కాలగర్భంలో ఎక్కడో కలిసిపోతుంది. కలకాలం వర్ధిల్లే పెళ్లి మనసును చూస్తుంది. నాది ప్రేమ, జాలి కాదు. మీ పోటీకి ఎక్కువ సమయం లేదు, త్వరగా కోలుకుని సిద్ధం అవ్వండి అని వెళ్ళిపోయింది. తాను పోటీలో ఎలా పాల్గొంటానా అని విస్తుపోయి చూస్తుండిపోయాడు. హిమ ఇచ్చిన స్ఫూర్తితో మెటల్ కాళ్ళతో ర్యాంప్ మీద వాక్ చేస్తారు హర్ష. చప్పట్లు మారిమోగిపోయాయి. అందానికి నిర్వచనం ఇవ్వమన్న జడ్జి మాటలకు అంతర్ సౌందర్యానికి మించిన అందం లేదు. జీవితం ఎలా ఎదురైనా చెదరని చిరునవ్వే ఇచ్చే అందానికి సాటి ఏదీ లేదు. ఓటమిలోనూ తోడుండే ఒక మనసు ఆ బంధానికి అద్దే అందం ముందు ప్రకృతి వన్నెలు కూడా చిన్నబోతాయి. ప్రశ్నించే కాలానికి, పరీక్షించే పరిస్థితులకి కుప్పకూలిపోకుండా సమాధానం చెప్పి నిలదొక్కుకోవడమే అందమైన జీవితం అన్నాడు హిమవంక కృతజ్ఞతగా చూస్తూ. హర్ష గెలిచాడు, పోటీనే కాదు హృదయాలని కూడా.